నమస్కారం. పట్టాభిరామ బాణం 1,00,000 దాటించేశారు. ఇంకా మీ బెస్ట్ విషెస్తో ముందుకి వెళ్తాననే నమ్మకం ఉంది. నిజానికి మనం చెప్పినట్టుగా ఇప్పుడు టేక్ ఆఫ్లో ఉన్నాం. కొన్నే చెప్పాను, ఇప్పుడు మొదలవుతాయి. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు కమ్యూనికేషన్స్లో ఒక ప్రత్యేకమైన అంశం బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే శరీరం కూడా మాట్లాడుతుంది సుమా అని మనందరికీ తెలుసు. కానీ ఏమేం తెలుసు? ఒక మనిషి చూసే చూపులు, చేసే సౌజ్ఞలతో మనం కొంతవరకు అర్థం చేసుకుంటాం. కానీ ఒక మనిషి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అతను ఎటువంటి తత్వం, ఇలా అంటున్నప్పుడు ఏమిటి, ఇటువంటివి చాలా ఆసక్తికరమైనవి. ఇవన్నీ కూడా ప్రూవెన్, వీటిని రుజువు చేసి ఇటువంటి వారు ఇలా చేస్తారు అని బిహేవియర్ సైంటిస్టులు వాళ్ళు కనిపెట్టిన విషయాలు కొన్ని మాట్లాడదాం. మనందరికీ తెలిసిన బాడీ లాంగ్వేజ్ ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన విషయం చేస్తే వి రైజ్ అవర్ ఐబ్రోస్ అంటాం, రైట్? మనకి తెలిసినవి ఏమైనా బాగుంటే ఇలా అంటాం, బాగాలేకపోతే ఇట్లా. ఎక్సలెంట్గా చేసావంటే ఇది, చెత్తగా ఉంది అంటే ఇది. ఇవన్నీ మామూలుగా మనకి తెలిసినవి. చాలా బాగుంది అంటే ఎక్సలెంట్. ఈ కళ్ళు, నుదురు, కనుబొమ్మలు అన్నీ మాట్లాడతాయని మనకు తెలుసు. అయితే ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్టు షేక్ హ్యాండ్, కరచాలనం. ఈ కరచాలనం చేసేటప్పుడు ఎదుటివారి తత్వం కూడా మనకి తెలుస్తుంది. అంటే మీరు చేసినప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఎదుటివారు చేసినప్పుడు మనం గమనించవచ్చని. అయితే ముందు ఏంటంటే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం గమనించాలి. మామూలుగా మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏదో షేక్ హ్యాండ్ ఉంటారు, అయిపోయింది నమస్కారం, ఇవి మామూలుగా పరిచయాలు. కానీ లోతుగా అధ్యయనం చేస్తే కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఈ షేక్ హ్యాండ్ ఏమంటారంటే ఫర్మ్ గ్రిప్ అంటారంట. ఫర్మ్ గ్రిప్ అంటే మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్. నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు కూడా నన్ను నమ్ము. ఇక రెండవది, నువ్వే బాస్. ఈ బొటన వేలు ఎప్పుడైతే కిందకు ఉందో, తర్వాత ఈ చెయ్యి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తే చేసుకో. ఈ వేలు ఇలా కిందకుంటే వాళ్ళు సరెండర్ అయినట్లు లెక్క. ఇక ఇది పర్ఫెక్ట్ షేక్ హ్యాండ్ అండి. ఇట్లా ఇవ్వడం సరిగ్గా మనం అయితే ఎలా పెట్టామో వాళ్ళు కూడా అట్లా. నెక్స్ట్ షేక్ హ్యాండ్ ఇస్తుంటే రెండు చేతులు పెట్టి ఇట్లా. ఇది అతి కొంచెం, అంటే అతి వినయం కావచ్చు, అతి ప్రేమ కావచ్చు. ఒక కొడుకుకి తల్లి ఇచ్చే షేక్ హ్యాండ్, తండ్రి ఇచ్చే షేక్ హ్యాండ్, బాబు అని చెప్పి అడిగేది అన్నీ ఉంటాయి. లేదా అతి వినయం, అయ్యా మీ. సో ఈ షేక్ హ్యాండ్ ఏంటంటే రెండుగా అవతల వారికి మనకి ఉన్న సంబంధాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం. ఇక నెక్స్ట్ ఇది ఫిష్ టైప్ షేక్ హ్యాండ్. అంటే జాగ్రత్త సుమా, సున్నితంగా ఉండాలి సుమా నాతో అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని గట్టిగా నొక్కకూడదు. చూడండి, ఆ మధ్యలో చేపలాగా ఉంది. లేడీస్కి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు, చిన్నపిల్లలకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు అట్లా సున్నితంగా అట్లా టచ్ చేసి వదలాలి. ఇక ఇది భయంకరం, ఘటోద్గజుడు షేక్ హ్యాండ్ అంటారు. గట్టిగా ఇలా పట్టుకుని ఊపేస్తూ ఉంటాం. ఆ ఊపుతుంటే వాళ్ళు నిన్ను నేను అదుపులోకి తీసుకున్నాను జాగ్రత్త అనే ఒక పోలీసులాగా, ఒక మిలిటరీ వాళ్ళలాగా, లేదా నేను చాలా బలవంతుడిని, కొత్తగా 6 ప్యాక్ చేసేవాళ్ళు, వాళ్ళంతా ఇట్లా ఇస్తుంటారు ఫర్మ్ గ్రిప్ అనేది. దానివల్ల ఎదుటివారు మనతో స్నేహం కంటిన్యూ చేయడం కష్టం అవుతుంది. నెక్స్ట్ ఈ జారుడు వ్యవహారం అంటారండి దీన్ని. అంటే మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు ఇలా పట్టుకోగానే ఇలా లాగేసుకుంటారు చెయ్యి, ఇట్లా అనేలోగానే ఇలా. ఈ జారుడు అంటే నీ స్నేహం అది తాత్కాలికమే, మన ఇద్దరిది టెంపరీ మార్కెటింగ్. నేను ఈ వస్తువు కొనగా నీకు నాకు రామ్ రామ్ అని, ఇది టెంపరీ. వాళ్ళు పూర్తిగా చెయ్యి ఇవ్వరండి. ఈ షేక్ హ్యాండ్స్ అయ్యాయి వేళ్ళు కూడా చాలా చక్కని సందేశాన్ని ఇస్తాయి. ఇలా ఎప్పుడైతే అన్నారో
వీడిని నమ్మచ్చా, చూడండి అమ్మాయి ఇలా అని, వీడు కొంచెం వ్యవహారం ముందుకెళ్ళిపోయాడు ఇట్లా అంటుంటారు. ఇప్పుడు వీడిని ఎక్కడ ఆపాలి? ఇలాగే మగవాళ్ళు అన్నప్పుడు కూడా అలా అంటుంటారు. ఆడవాళ్ళేమో ఇలా కిందకి పెట్టి అంటారు, మగవాళ్ళు ఇట్లాగా. నెక్స్ట్ ఇలాగా పెదాలు సగం కవర్ చేసి ఇట్లా చూస్తున్నప్పుడు ఏంటంటే ఎంత దారుణం జరిగింది. నమ్మిన వాళ్ళు కూడా ఇలా మోసం చేస్తారని ఊహించలేదు. ఏదైనా ఒక మోసం కానీ దారుణం కానీ విషాద వార్తతో విన్నప్పుడు ఫస్ట్ ఇట్లా అంటారు, ఆడవాళ్ళు అట్లా అంటారు. ఇది అట్లా. నెక్స్ట్ ఒక విషయం చెప్పారు మీరు, అది కొంచెం వినరాని విషయం కావచ్చు, లేకపోతే మీరు కల్పించి చెప్తున్నది కాదు. ఇలా అన్నారు అంటే ఇది ఎంతవరకు నిజం? ఇది సౌండ్ కూడా ఉంటుంది. ఇది ఇలా అన్నారంటే అది ఎంతవరకు నిజం? నెక్స్ట్ ఇలా కంటి కింద చేయబెట్టి ఇట్లా అంటుంటే మీరు చెప్పారు, ఆల్రెడీ ఒక సీన్ చెప్పేశారు, ఇలా జరిగింది, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, మీ అబ్బాయి ఇలాగా, మీ అమ్మాయి ఇలాగా అంటే నమ్మలేదు మిమ్మల్ని. ఇది ఆలోచించవలసిన విషయమే. ఇలా అన్నారంటే ఈ కింద ఇది ఆలోచించవలసిన విషయం. నువ్వు చెప్పేది నేనేమి పూర్తిగా ఏమీ అంగీకరించట్లేదు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని ఈ కింద చేపెడతారు. నెక్స్ట్ చెవి కింద ఇలా పెట్టి ఇట్లా అంటున్నారు అనుకోండి, మీరేదో డీల్ ఆఫర్ చేశారు, అది ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, మరొక ప్రపోజల్ కావచ్చు, ఇలా అంటే మీకు ఇష్టం లేదు. ఇలా అనుకున్నా చెవి దగ్గర ఇట్లా అనుకుంటున్నా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఈయనకి వద్దని ఎలా చెప్పాలి. ఇక్కడ అన్నారు అంటే అది మార్కెటింగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, అది ఫ్లాప్. అది ఆయన త్వరగా చెప్పేస్తేనే మంచిది, ఇంకా మనం చాలా అది చెప్పేది లాస్ట్లో చెప్పడం కన్నా ఇలా అన్నాడంటే చెయ్యి ఇక్కడికి వెళ్ళినా, ఈ కాలర్ దగ్గరికి వెళ్ళినా అతను హ్యాండ్ ఇవ్వబోతున్నాడు. మీరు చెప్తున్నప్పుడు ఈ బొటన్ వేలు ఒకటి లోపలికి పెట్టి మిగతా వేళ్ళు అట్లా పైకి పెడితే, చెప్పు కథలు వింటున్నాను కదా, చెప్పు తర్వాత ఓహో అలాగా ఇట్లా అంటున్నారు వాళ్ళు ఎక్స్ప్రెషను. అందుకే మీరు మాట్లాడుతున్నా వాళ్ళ ఫీలింగ్స్ మనం కనిపెట్టడానికి ఈ వేళ్ళ కదలిక మనకి తెలిసిన చాలామంది, అది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. నోరు మాట్లాడుతున్నా నొసలు వెక్కరిస్తున్నాయి అంటారు. అలాగే మీ వేళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాయి. మీ వేళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉంటాయి. అలాగే మరి కొంతమంది నువ్వు చెప్పింది ఆలోచించవచ్చు ఇట్లా అంటారండి కదా, ఆలోచించవచ్చు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ మై కన్సెంట్ రైట్ నౌ, నేను ఇవ్వట్లేదు. బట్ ఏదేమైనా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. అయితే ఇవి దేశాలని బట్టి కూడా మారుతూ ఉంటాయండి. ఇది ఎక్కువగా ఒక చదువుకున్న ఫ్యామిలీస్, రైట్. ఇది మళ్ళీ మీరు ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళినా ఆఫ్రికాలో కరెక్ట్ కాకపోవచ్చు. అంటే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఒక శాంపిల్ సర్వే నిర్వహించి ఈ పిక్చర్స్ని బాడీ లాంగ్వేజ్ అనే దాంట్లో రిలీజ్ చేశారు. ఇది కేవలం ఒక పార్టే. ఇంకా మీరు ఇటు చూస్తే ఏంటి, ఇటు చూస్తే ఏంటి, ఇవన్నీ కూడా ముందు ముందు చెప్తాం. ఇవన్నీ కాకుండా కొన్ని షేక్ హ్యాండ్స్ ఉన్నాయి. మా గురువుగారు ఒక ఆయన ఉండేవారు, ఆయనకి మేమందరూ చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో పెద్దాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటేనే కొంచెం భయం కదా, నమస్కారమే పెట్టేవాళ్ళం. కొంచెం డిగ్రీ లెవెల్ వచ్చాక ఆయన షేక్ హ్యాండ్ చెయ్యి చెప్పేవారు. ఇలా చెయ్యి ఇలా పట్టుకొని ఇలా ఇలా గోకేవాడండి, మధ్యలో ఇలా గోకేవాడు ఎట్లా అని షేక్ హ్యాండ్ ఇలా అనేవాడు. ఆ గోకినప్పుడు నాకే తెలుస్తుంది, రే దీన్ని ప్రేమతో కూడిన షేక్ హ్యాండ్ అంటారా, యాక్చువల్గా మగాళ్ళకి మగాళ్ళు ఇవ్వకూడదు ఇట్లా అని ఈ వేలతో ఇలా అనేవారండి. ఈ ఎవ్వరికి తెలియదు ఇటు పక్కన ఉన్నవాళ్ళు. అలాగే మీరంతా మెసానిక్
లాడ్జ్ గురించి వినే ఉంటారు. మెసానిక్ అంటే ఫ్రీ మ్యాసనరీ అని ప్రపంచంలో అతిపెద్ద సర్వీస్ సంస్థ. ఇందులో ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులంతా కూడా అన్ని రంగాల్లో అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉంటారు. అందరూ మీట్ అయ్యే ప్లేస్ని మెసానిక్ టెంపుల్ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే మెసానిక్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మ్యాసన్స్ అంటారు వాళ్ళని. అంటే సమాజానికి తాపి పనిచేసేవారు. నేను ఐఎమ్ ఏ ఫ్రీ మ్యాసన్. నేను ఒక 40 years నుంచి ఫ్రీ మ్యాసన్ని. మా ఫాదరు మ్యాసన్. ఆ రోజుల్లో స్వామి వివేకానంద నుంచి. ఇందులో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు ఎవరు ఉండరండి. అందరూ లోపలికి వెళ్ళామంటే బ్రదర్ బ్రదర్ అంటారు. ఈ బ్రదర్ అంటారు. అయితే మేము షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటప్పుడు ఎక్కడైనా ఇంటర్నేషనల్గా ఇప్పుడు మీరు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా నేను షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ గ్రిప్లో ఒక చిన్న టచ్ ఉంటుంది. అది చెప్పకూడదు ఇక్కడ, ఎందుకంటే మాకు అన్ని కాన్ఫిడెన్షియల్. అక్కడ ఉన్నవి ఏవి బయట చెప్పకూడదు. సర్వీస్. హైదరాబాద్లో చాలా పెద్ద మెసానిక్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ మెసానిక్ దానికి పెద్ద బిల్డింగ్ని ఇచ్చింది నిజాం ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారండి. మనకి ఏపీలో మొట్టమొదట విజయనగరంలో ఉండేది అశోక్ గజపతిరాజు వీళ్ళంతా. మేము ఒకళ్ళని కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వగానే బ్రదర్ మనకు తెలిసిపోతుంది. నాకు ఎంతమంది ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను కదా, ఎంతమంది ఎన్ని షేక్ హ్యాండ్స్ ఇచ్చినా ఒక మెసానిక్ బ్రదర్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చూడగానే ఎస్ బ్రదర్ అంట. నేను విదేశాలు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా షాపింగ్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఎవరినైనా కలిసి షేక్ హ్యాండ్ కానీ బ్రదర్ ఆర్ యూ బ్రదర్ అంటే బ్రదర్ అంటే ఈ మెసానిక్ దాంట్లో ఆ బ్రదర్లో ఈ షేక్ హ్యాండ్కి అత్యంతమైన ప్రాధాన్యత ఉంది. ఈ షేక్ హ్యాండ్ మీరు ఇచ్చేటప్పుడు ఇక ముందు ఇందులో చెప్పినట్టు అన్నీ కాకుండా మూడోది ఇవ్వండి. ఆడవాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఫిష్ టైప్లో ఇవ్వండి. అంతేగాని నిన్న నా అదుపులో తీసుకున్నానంటే రేపు వాడు తీసుకుంటాడు మనల్ని అదుపులోకి. అందుకని ఫ్రెండ్లీగా ఉండండి. షేక్ హ్యాండ్ అనేది ఇక వీలైతే నన్ను అడిగితే నేను చాలామందికి నమస్కారం పెట్టేస్తాను. మా ఫ్రీ మ్యాసనరీ తప్ప ఇంకెవరైనా కనబడితే నమస్కారం. ఇంతకన్నా గొప్ప సంస్కారం ఏముంటుందిలేండి. సో ఇంతవరకు చూసినందుకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి. కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.